సార్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు 16 సీట్లు మేమే గెలుస్తాం, మా పరిపాలన గెలిపిస్తుంది అంటారు. దీనికి మీ సమాధానం? వాళ్ళ అతి విశ్వాసానికి అనుకుంటా, అతి విశ్వాసం ఇది 100%. ఎందుకంటే ఇప్పుడు 4.5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 6 నెలలు ఎన్నికలకు ముందే వెళ్ళారు. ఈరోజు రాష్ట్రంలో కేంద్రంలో కలిపి ఎన్నికలు జరిగి ఉన్నట్లయితే మనకి 3-4 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యేది. అదేవిధంగా ఈరోజు గెలిచినాక 64 రోజులు దాదాపుగా మంత్రివర్గం లేదు. ఉన్న మంత్రులు ఈ రోజుకైనా ఒక్క మంత్రి అన్న నేను పలానా మంత్రిని అని చెప్పి ప్రెస్కి వచ్చాడా, ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడా, ప్రెస్కి నోట్ చేశాడా, నా మంత్రివర్గాన్ని రివ్యూ చేశామని చెప్పి ఒక మంత్రి బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నారా? అసలు మన దేశం, మన రాష్ట్రంలో 48% దాదాపు సగం ఉన్న ఆడపిల్లలు, మహిళలకి స్థానం ఉందా? మహిళలకు మంత్రివర్గంలో ఉందా? అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ 6 నెలలు, ఈ 4 నెలల్లో వేరే పార్టీ నాయకుల్ని కొనుక్కోవడం, వేరే పార్టీ నాయకులు లాక్కోవడం, రాజకీయం ఒక హైప్ క్రియేట్ చేస్తారు తప్ప ఎందుకు ఓట్లు వేయాలి? మీరు నీళ్ళు ఇస్తేనే ఓట్లు అడుగుతాం. ఈరోజు కూడా మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు నీళ్ళు అందట్లేదు. ఈరోజు కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఎవరు తాగట్లేదు. ఇంకోటి, ఎన్ని గ్రామాలకు నీళ్ళు ఇచ్చారు? అసలు మిషన్ కాకతీయ వాళ్ళు పెట్టిన పథకము ఎంత దుర్వినియోగం చేశారు, ఎన్ని డబ్బులు నాశనం చేశారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు 30,000 కోట్లు, 40,000 కోట్లు, 60,000 కోట్లు, ఈరోజు 80,000 కోట్లకు అంచనాలు పెంచేశారు. అది భారీ ప్రాజెక్ట్ చేశారు. మేము చేవెళ్ళ ప్రాణిత ప్రాజెక్టు పైన నుంచి వాటరు గ్రాట్యుటీ ద్వారా మేము తెచ్చుకుందామంటే ఈయన పంపింగ్ ద్వారా తెస్తారు. రేపు భవిష్యత్తులో పంపింగ్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయల బిల్లు, కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా పరిపాలన. ఇప్పుడు అన్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది రైతు, ఇప్పుడు భూ పంపిణీ వ్యవస్థ మార్చే అన్నాడు, ఇప్పుడు ధరణి వెబ్సైట్ పెట్టే అన్నాడు. ఆ వెబ్సైట్ ద్వారా ఎంత ఇది ప్రాబ్లం ఉంది. మొన్న ఎన్నికల్లో మాకు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎమ్మెల్సీగా నిలబడితే మన గ్రాడ్యుయేషన్ నియోజకవర్గంలో 3-4 జిల్లాలు ప్రభావితం, దాదాపు ఒక 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావితమయ్యే గ్రాడ్యుయేషన్ దాంట్లో జీవన్ రెడ్డి గారు 56,000 ఓట్లు వచ్చి గెలిచారు. వాళ్ళ అభ్యర్థికి 15,000 ఓట్లు వచ్చింది. ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుంది. అది గమనించి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మీడియా అంతా హైప్ చేశారు. ఒక్క మీడియా కూడా ఈ జీవన్ రెడ్డి గారు గెలిచింది చూపించకుండా ఉండాలని చెప్పి ఒక కుట్రతో ఏం చేశారు, ఆయన అదే ఒక రోజు రైతుకు మాట్లాడి, రైతు నేను సాల్వ్ చేస్తున్న ప్రాబ్లం అని చెప్పి రైతుతో ఆయన మాట్లాడిన విషయాలన్నీ మీడియాకి ఇచ్చారు. మీడియా దాన్ని మొత్తం ముఖ్యమంత్రి గారు రైతుతో మాట్లాడాడు. ఒక్క రైతు సమస్యను మాట్లాడితే అలాంటి కొన్ని వందల లక్షల సమస్యలు ఉన్నాయి. ఏం పరిష్కరించారు ముఖ్యమంత్రి? మీరు సెక్యూరిటీకి వెళ్ళరు, మీ ఫైళ్ళు చూడరు. సెక్యూరిటీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసులు మ్యాక్సిమం మీ ఇంటి బయట, ఆ ప్రగతి భవన్ బయట పిచ్చోళ్ళు లెక్క ఎదురు చూస్తూ కూర్చొని గంటలు నువ్వు ఎప్పుడు పిలుస్తావో తెలియదు. నువ్వు పరిపాలనా విభాగంలో ఉంటే అక్కడ ఉంటే ఎంత బాగా పరిపాలన జరుగుతుంది. నువ్వు పరిపాలన చేసినందుకు నీకు ఓట్లేయాలా? లేదా మన తెలంగాణ ఏం ఆదర్శంగా తీసుకోవాలి? చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తే ఎట్లా వస్తావని అడుగుతావు, నువ్వు మాత్రం ఆంధ్ర రాజకీయాలు జోక్యం చేసుకుంటావు. ఏ విధంగా అసలు నీకు ఓట్లేయాలి? ప్రజలు గమనిస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ముందుగా ఎన్నికలు పెట్టి మిషన్లు చేసి ఓటింగ్ యంత్రాలని కింద మీద చేసి ఏదో చేశారు. 22 లక్షల ఓట్లు తొలగించి కేవలం ఎలక్షన్ చీఫ్ కమిషనరు నిస్సిగ్గుగా సారీ నేను పొరపాటు అయిపోయి మేము ఇలా అనుకోలేదన్నారు. ఎన్ని తారుమారండి. ఒక్క రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో మేడం దాదాపు 100 బూతుల్లో పోలింగ్ అయినాయి 900 ఓట్లు అయితే కౌంట్ అయినాయి 980 ఓట్లు, 1000 ఓట్లు. మనము ఒక మెషిన్లో మీరు మన క్యాలిక్యులేటర్లో 10 + 15 25 లేదా 15 30 అవుతుంది. వీళ్ళు మొత్తం టోటల్ చేస్తే 950 ఉంటే 900 1050 ఎట్ట అవుతుంది? ప్రతి ఓటింగ్ యంత్రంలో 100 ఓట్లు, 150 ఓట్లు, 200 అలా తేడా వచ్చింది. ఇవన్నీ ఒక కుట్రతో అధికారంలోకి వచ్చావు. సరే, అధికారంలోకి వచ్చావు, నీకు మ్యాండేటరీ ఇచ్చారు ప్రజలంతా, మేము కూడా దానికి ఏం అనట్లేదు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఈ ఎన్నికలు మోడీకి, రాహుల్ గాంధీ గారికి మాత్రమే సంబంధించిన ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధం లేదు. సంబంధం లేదా అంటే ఉంది. వీళ్ళు చేసే 16 సీట్లతో కేంద్రంలో కేసీఆర్ గారు ఏమీ చేయలేరు, ఏమీ కాదు. ప్రజలు గమనిస్తున్నారు, నిశ్చితంగా గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడే భాష, మీ కొడుకు మాట్లాడే భాష, నువ్వు ప్రధానమంత్రిని కానీ వాళ్ళని కానీ సన్నాసులు, దద్దములు, ఎదవులు అంటావా? ఎలా అంటారండి? మీరు 60-70 సంవత్సరాలు రాజకీయం స్వాతంత్రం వచ్చినాక, ఇంత అభివృద్ధి చెందినాక, ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి జరగకుండానే రాజకీయం నడిచిందా? ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాదు రోడ్లు వేసింది, కాంగ్రెస్ పార్టీ కాదు ప్రాజెక్టు కట్టింది, నాగార్జున ఎవరు కట్టారు, శ్రీశైలం ఎవరు కట్టారు, ఇన్ని ప్రాజెక్టులు ఎవరు కట్టారు, ఇన్ని రోడ్లు ఎవరు వేశారు, ఇన్ని నేషనల్ హైవేస్ ఎవరు వేశారు, ఇన్ని స్కూల్ బిల్డింగ్స్ ఎవరు కట్టారు? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ కట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు వచ్చిన ఈ 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చినాక
ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు? ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశామని ధైర్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పగలుగుతారా? ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయాల? కేవలం మాటల ద్వారా మభ్యపెట్టి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పులు పాలు చేశారు. ఈరోజు మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మంది ధనిక రాష్ట్రం మేము ఇచ్చే చెయ్యి మాది అన్న వ్యక్తి 60,000 కోట్ల రూపాయలు మనకు అప్పు ఉంటే ఈరోజు 2,50,000 కోట్ల పైచులకు అప్పు చేసాం. ఈ అప్పులను ఏం చేస్తున్నాం? ఈ ధనాన్ని అంతా వృధాగా చేస్తున్నాం. ఎందుకు ఇదంతా? వద్దంటే నేను సెక్రటరీ కడతా అంటావు, వద్దంటే నేను మళ్ళీ నేను ప్రగతి భవన్ 150 కోట్లు అది కట్టుకున్నావు, ఆ బిల్డింగ్ గోలు కొడుతుంటావు, ఈ బిల్డింగ్ గోలు కొడుతుంటావు. ఏ బిల్డింగ్ గోలు కొడుతూ ఏం పని చేస్తున్నావు? నువ్వు చెప్పే పని చేసే పనికి సంబంధం ఉందా? మళ్ళీ ప్రజలు గమనిస్తున్నారు. ఈసారి మాత్రం మేము బుద్ధి చెప్తారు. 16 సీట్లు కాదు, కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలవబోతుంది. ఈ సీట్ల ద్వారా కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయగలుగుతున్నాం. దీని ద్వారా ప్రజలకి తెలంగాణ సమస్యని 100% పరిష్కరిస్తామని మీ ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందులో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది తెలంగాణలో ఈరోజు.